నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడిండు. మిడ్జిల్లో పెట్టినటువంటి సభలో భారీ బహిరంగ సభ. ఆ సభకి విపరీతమైనటువంటి జనం వచ్చిండ్రు. ఉన్నదే చెప్తున్నా నేను. సోషల్ మీడియాలో చాలామంది ఖాళీ ఉన్న కుర్చీలని అసలు జనమే లేరు కదా అని చెప్పి చేస్తున్న సెటైర్లని నేనేం నమ్మట్లేదు. ఎందుకంటే మంచి జన ప్రవాహమే కనపడ్డట్టు అనిపించింది నాకైతే. నేను చూసిన కాడికి, నేను కొన్ని ఛానల్లో చూసిన మీటింగ్. సో ఆ జన ప్రవాహంలో ఇంకా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు. మళ్ళా ఏమంటాడంటే, కళ్ళు దుకాణాలల్లా, బార్ దుకాణాలల్లా, బీర్ దుకాణాలల్లా చర్చబెట్టుర్రి అని చెప్తున్నాడు. ఒకనాడు కేసీఆర్ ఏమో ఎక్కడన్నా రచ్చబండల కాడ, ఊర్లో కుసున్న కాడ చర్చ చేయాలి, కేసీఆర్ ఏమి ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తుర్రు, భవిష్యత్తులో మళ్ళీ ఎట్లయితుంది అని చెప్పి ఆయన చెప్పిన మాటని సేమ్ టు సేమ్ మక్కి టు మక్కి కాపీ కొట్టి ప్లేసులు మార్చిండు. అంతే. ప్రజాపాలన ఎందుకు పోవాలి, ఆ రాక్షస పాలన ఎందుకు రావాలి, అలాంటి వాళ్ళని ఎందుకు కోరుకోవాలి, ఒకసారి చర్చ చేయండి అని చెప్తున్నాడు. కొత్త పదము లేదు, కొత్త ప్రయత్నము లేదు, కొత్త ఆలోచన లేదు. మా అంటే కొన్ని తిట్లు యాడ్ అవుతున్నాయి అంతే. ప్రయత్నం ఏదైతే ఉన్నదో గతంలో మాట్లాడిందే ఇప్పుడు చెప్తూ దానికి కొంత ఫ్లేవర్ యాడ్ చేస్తూ ఉన్నాడు. అదేం ఫ్లేవర్ అంటే తిట్ల ఫ్లేవర్. సరే, అది ఆయన విజ్ఞతగా వదిలేసిర్రు, ప్రజలు కూడా అన్ని చూసిర్రు, గుర్తించిర్రు, గమనిస్తున్నారు. కానీ ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఈయన నిన్న చెప్పిన మాటలో యాడ్ చేసింది కళ్ళు దుకాణాలల్లో, బీరు బార్ దుకాణాలల్లో. ఒక ముఖ్యమంత్రికి అది చెప్తాడా? చెప్పుడు అవసరమా? దాన్ని ఎట్లా తగ్గించాలి, దానివల్ల ఎంత అనారోగ్యం పాలవుతూ ఉన్నారు, ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది, భవిష్యత్తులో దాన్ని తగ్గించాలని చెప్పాల్సిన దాన్ని ఇంకా మీరు బార్లలో కూర్చొని ఇదే మాట్లాడరు అని చెప్తున్నాడు. ఆడైడ చర్చద్దిగా. ఎందుకంటే రైతు వేదికల కాడొద్దు, గ్రామ పంచాయతీల కాడొద్దు, గ్రామ సభలలో వద్దు, ఎక్కడైతే అభివృద్ధి జరగాలనో అక్కడ వద్దు, ఎక్కడైతే మన ఆరోగ్యం ఖరాబ్ కావాలనో, ఎక్కడైతే నాశనం కావాలనో అక్కడ మాట్లాడుర్రి, అక్కడ చర్చ చేయండి, ఆడ లొలిపెట్టుకోరు అని చెప్తున్నాడు. ప్రజాపాలన ఎందుకు పోవాలనో చెప్పుర్రని ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక చూడండి ఒకసారి. మా పాలనపై ఈడ కాదు ఆడ కాదు కళ్ళు దుకాణాలల్లో చర్చ పెట్టమని చెప్పంటా ఉన్నాడు. సో ప్రజాపాలన ఎందుకు వద్దో బీర్ షాపులు, బార్ల కాడ చర్చ పెట్టాలి. పెళ్లికి పోయినా సావుకు పోయినా ఆలోచన చేయాలి. మళ్ళీ ఎట్లా పెళ్లికి పోయినా అట్లే సావుకు పోయినా కూడా ఖచ్చితంగా చర్చ చేయమని చెప్పి అంటా ఉన్నాడు. ఇగో ఒక్కసారి చూడండి. మెస్సీతో ఫుట్బాల్ ఆడి మన గలం వినిపించిన అని చెప్పి కూడా అంటున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు జనం లేక మిడ్జిల్ సభ వెలవెల. అయ్యో, వీళ్ళు ఇట్లా రాస్తే ఎట్లా? ఇట్లా రాస్తే మళ్ళీ ఆగమైపోరా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా? ఒకసారి చూడండి. దావత్కు పోయినా సావుకు పోయినా కాంగ్రెస్ పాలనపై ఆలోచన చేయాలి. ఇక దావత్ పోతే దావత్ ఎంజాయ్ చేయొద్దు, సావుకు పోతే ఆడ పాపం సావు కాడ ఏడవద్దు. ఇక ఇదే ముచ్చట పెట్టాలి. ఇక కూర్చొని ఇదే ముచ్చట పెట్టాలి ఆయన ఉద్దేశం. మిడ్జిల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సొంత డబ్బా, తిట్ల పురాణం వినలేక సభ మధ్యలోనే వెళ్ళిపోయిన ప్రజలు అంటూ ఈ ఫోటో చూసి ఎవరన్నా చెప్పండి. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తరుణం, సందర్భం ఆడ స్క్రీన్ల మీద కనిపిస్తూ ఉంది. మరి ఈ కుర్చీలను ఎందుకు ఖాళీ ఉన్నాయి అంటే, జనం వచ్చిర్రా అంటే రాలేరు, పట్టించుకుర్రా అంటే పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళకి ఎరకలేని ఆదిలాబాద్లా, ఎరకలేని ఖమ్మంలా, ఎరకలేని సంగారెడ్డిలా, ఎరకలేని నల్లగొండలా జనం వస్తారేమో కానీ, లేదా అక్కడి నాయకుల వల్ల కొంత జన సమీకరణ జరుగుతుందేమో కానీ, అన్నెరుకున్నగా మహబూబ్నగర్ జిల్లాలో ఎవరు పోతారా? ఆ ముచ్చట్లేని నీకు వాళ్ళకి ఎరకలేదా? వాళ్ళకి అంతెరక. ఆయన సంగతి మొత్తం తెలుసు. ఈడికి వచ్చి ఏం మాట్లాడుతాడు, ఏం చేస్తాడో కూడా తెలుసు వాళ్ళకి. అందుకోసమే ఎవ్వరు లెక్క పెట్టలేదని చెప్పి సోషల్ మీడియాలో ఉంది. అయితే కృతజ్ఞత పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సభ వేల అటర్ ఫ్లాప్. ఎందుకే మరి? కృతజ్ఞత పేరుతో పెడితే ఎంత బ్రహ్మాండంగా రావాలి. ఒకవేళ నేను అంతగానో ఆదరించినట్టయితే అక్కడి నుంచి నేను ఈ స్థానానికి వచ్చినా చూడండి అని చెప్పి మనం ఏదో డబ్బా కొట్టుకొని పోతే ఆ డబ్బాను చూడడానికి ఎవడొస్తాడు? ఏమైనా మంచి పని చేస్తున్నావు అంటే వస్తారు, ఏమైనా ఉపయోగపడే పని జరుగుతుందంటే వస్తారు. నీ సొంత డబ్బా కోసానికి వాళ్ళు ఎందుకు వస్తారు? నీకేం అక్కడ ఏమన్నా నీ దావత్ అదేమన్నా? నన్ను అందరిని పిలిచి దావత్ చేసుకున్నావా? సభ పెట్టి నా గొప్పతనం చెప్తా అంటే ఎవడు వినాలి అది? ఇక టెంట్లు వేసి పైకప్పు వేయకపోవడంతో కాంగ్రెస్ నేతలను తిట్టుకున్న జనం. టెంట్లు వేసిర్రు, మీద కప్పు వేయలేరు అంటే అవే రాడ్లు అండ్ అవన్నీ వేసి పెట్టిర్రు. చూసినా నేను. పైన పైకప్పు ఉంటారన్నా కనీసం వర్షం పడకుండానే ఉంటుంది. అయితే రాజకీయ భిక్ష పెట్టిన మిడ్జిల్కు మొండి చేయి చూపిన సీఎం రేవంత్ దత్తత పేరుతో మిడ్జిల్కు దగ అంటూ యువకులకు నాదో సూచన, మా ప్రజాపాలనపై బీర్ షాపులు, బార్ షాపులు, కళ్ళు దుకాణాల దగ్గర చర్చ పెట్టండి. పెళ్లికి పోయినా సావుకు పోయినా దావత్ పోయినా ఎక్కడికి పోయినా ఆలోచన చేయాలని. ఇక నా గురించి ఆలోచించుర్రు, ఇక ఇంకొవ్వరి గురించి ఆలోచించకండి. మీరు పోయిన స్థలం ఏదైనా కానీ లాస్ట్కు ఇక ఆ మాట కూడా అంటే దొడ్డికి పోయినా అంటాడేమో. ఇక అంటే బాత్రూమ్కి పోయినా కూడా నా గురించే, నా ప్రజాపాలన గురించి అంటాడేమో మరి అని ఇట్లాంటి కామెంట్లు ఉన్నాయి. ఇంకా దారుణమైన కామెంట్లు ఉన్నాయి. నేను చెప్పింది చాలా చిన్నది. చివరికి మీరు బాత్రూమ్ పోయినా సరే నా గురించే ఆలోచించుర్రి అని అంటాడు. ఇక అట్నే ఉన్నది నా పని చూస్తుంటే. ఇక వేరే పని ఏం చేసుకోవద్దు. ఇక పొద్దుదాకా నీ పనే. ఇక నీ మాటలు వినాలంటేనే తిక్కలేసి టీవీలు బంద్ చేస్తున్నారట. మళ్ళీ మీదికెళ్ళి నీ మాటల గురించే చర్చ చేయాలని చెప్పి కోరుకుంటున్నాడా అని
కామెంట్లు చేస్తా ఉన్నారు. ఇక ప్రజాపాలనపై కళ్ళు దుకాణాలు, బీరు బార్ షాపుల వద్ద చర్చ పెట్టాలని యువకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సావుకు పోయినా దావత్ పోయినా ఎక్కడ పోయినా కాంగ్రెస్ సర్కార్ పాలనపై చర్చించాలని వారిని కోరారు. జెడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించి 20 ఏళ్లైన సందర్భంగా సీఎం రేవంత్ సొంత మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో శనివారం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్, ఏడికి పోయినా ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పన్న, కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. మళ్ళీ అన్న నీకెట్లేరుక అంటే నేను చూసిన సావుకు పోయినా లగ్గముకు పోయినా ఏడికి పోయినా ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈయన ఇంట్లో మా అనువాడ ఇది ఇప్పటిదాకా యూరియానే ఇవ్వకపోయా కదరా, నేను పొద్దుగల పోయొచ్చిన మళ్ళీ సాగు కాడికి వచ్చే వరకు అంటే మళ్ళీ ఆడ ఎత్తిపోతుందేమో, మళ్ళీ అయితే యూరియా అయిపోతుందేమో, మళ్ళీ ఎట్లా జర ఈడ చూసిపోదామనే వరకు అంటే ఈడ లావట్టినాక పోదాం అనుకుందామంటే ఆడ యూరియా అయిపోవట్టే ఇగో ఇట్లా మాట్లాడుకుంటారు. ఇదే మాట మాట్లాడుకుంటారు సాగు కాడ. ఇక దావతల కాడైతే సిట్టింగ్ వేసినట్టే ఇక మొత్తం ఇక 6 గ్యారెంటీల నుంచి మొదలు పెడితే 420 హామీల దాకా మాట మాటకు విపరీతంగా అసలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలే నోరు తెరుస్తలేరంటే వాళ్ళు చెప్పే ఆడ జరిగే చర్చకి అదొకటి నడుస్తూ ఉంది. సావుల కాడ దావతుల కాడ. ఇక బార్ షాపుల కాడ కళ్ళు షాపుల కాడికి మీరైతే ఒక రోలు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు సూచన, ఇప్పుడున్నటువంటి తిక్కల ప్రజలకు ఉన్నటువంటి కోపంలో మీరైతే అటు కళ్ళు దుకాణాల వైపు కానీ లేకపోతే ఎక్కడన్నా బార్ షాప్ల వైపు కానీ పోకుండ్రి. రాజకీయ చర్చ జరిగే కాడ సిగ్గుపోతుంది, అనవసరంగా బట్టలు చింపుతారు వాళ్ళు. ఇది నాది కాదు మాట, కావాలంటే కింద ఆడ కామెంట్స్ ఉన్నాయి చూసుకోరు. ఆ పరిస్థితి ఉన్నది గ్రామాలల్లో. రుణమాఫీ కానోడు ఆడనే ఉంటాడు, రైతు భరోసా రానోడు ఆడనే ఉంటాడు, మీరు ఇస్తాన కళ్యాణ లక్ష్మి తులం బంగారం రానోడు ఆడనే ఉంటాడు, మీరు ఇస్తా అని ఎగబెట్టిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు ఆడనే ఉంటారు, అందరూ ఆడనే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ, బయట బాధలు సరిపోక నీ బాధ సరిపోక మిగతా బాధలు, అన్ని బాధలు కలిసి అలా ఆడనే ఉంటారు. పైగా మీరంతా తాగకండి, తగ్గించండి, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి, ఆ యువత మత్తుకు బానిస కావద్దు అని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి రివర్స్లా మీరు కుసునే కాడ తాగే కాడ మాత్రం నా చర్చనే చేయరని ఒప్పుకుంటాడు. ఇగో దత్తత తీసుకుంటా అని చెప్పి ఆ మిడ్జిల్ను కూడా దగా చేశాడు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎదగడానికి కారణమైన మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోవాలని ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కోరారు. అయితే సీఎంగా ఉండి కూడా మండలానికి నిధులు కేటాయించకపోవడం, అభివృద్ధిపై హామీలు ఇవ్వకపోవడం, పైగా దత్తత పేరుతో మరో దగాకు తెరదీశారు. గతంలో ఆయన గురు చంద్రబాబు తీసుకొని ప్రపంచ బ్యాంకు ముందు కరువు పరిస్థితులను పరిశీలించడానికి పాలమూరును చూపించినట్టే సీఎం అయ్యుండి కూడా ఇగో పట్టించుకోకపోగా ఉప ముఖ్యమంత్రికి దత్తత తీసుకోమని చెప్పి చేతులు దులుపుకున్నారు. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈ మండలం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. అప్పట్లో రేవంత్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు రబ్బానికి కూడా మంచి పోస్ట్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రిని ఎంపీని కోరడం విచిత్రం. చూడుర్రి, అంతా తన చేతిలో పెట్టుకొని పక్కనున్న వారిపై నెట్టేయడం రేవంత్కి అలవాటేనని అదే రుజువు చేసేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఇదొకటి ఉంది. ఇక మీడియాకి అనుమతి ఇవ్వలేదు, ప్రెస్ నోటు రిలీజ్ చేసిరట డిపిఆర్ఓ. సీఎంఓ ఆదేశాలను అనుసరించి మీడియాకు పాసులు ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. కాకపోతే ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్న ఊరుకొండ, మిడ్జిల్ మండలాల విలేకరులకు వీఐపీల పేరిట పాసులు పంపిణీ చేయడంపై జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆత్మీయ సమ్మేళనంలో అంతా అనిరుద్ధ్ రెడ్డి మార్క్. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి మిడ్జిల్ అట్లే ఊరుకొండ మండలాల్లోని బీఆర్ఎస్ సర్పంచ్లను ఆహ్వానించిన వారికి పాసులు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. మరోవైపు సీఎం రేవంత్తో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి సీఎంఓ నుంచి పాసులు ఇచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అనుచరులు వారి పాసులు లాక్కొని ఎమ్మెల్యే అనుచరులకు ఇవ్వడం కలకలం రేగింది. అంతేకాకుండా అప్పట్లో రేవంత్తో సన్నిహితంగా మెలిగిన వారిని రానివ్వకుండా అనిరుద్ధ్ అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడం, అక్కడి నుంచి వచ్చిన లిస్ట్ను కాదని ఎమ్మెల్యే లిస్ట్ను ఓకే చేయడం గమనార్హం అంటూ ఇక మొత్తానికైతే నిజంగా బికార్ అయ్యారా సీఎం రేవంత్ రెడ్డి? ఇటీవల శిల్పకళ వేదికలో మేము బికార్లం, తెలంగాణ వాళ్ళని చూస్తే ఏం అడుగుతాడో అని దూరం పెడుతున్నారు అనే మాటలు నిజం చేస్తూ మిడ్జిల్లో జరిగే బహిరంగ సభలో టెంట్లు వేసి వాటి మీద కవర్లు కప్పకుండా బికార్ అనే మాట నిజం చేస్తున్నట్టు టెంట్లు కనిపించాయి. ఓవైపు వర్షం వస్తున్నా ఇగో గాలి వీస్తున్న అట్టాసంగా చేపట్టిన బహిరంగ సభ ఇలా అరకొర ఏర్పాట్లు చేసి అధికారులు సీఎం మాటలు నిజం చేసి చూపించారని పలువురు పెదవిరిచారంటూ ఇది బికారేషం కాకపోతే ఏందిగో రాడ్లు వేసి పెట్టిరు, మీదికెళ్ళి అదేదో కప్పలేదు, టెంట్ వేయలేదు, కవర్ కప్పలేదు, ఏమవుతుంది వాళ్ళకు గాలి వాన. అందుకోసమే బికార్ అయిపోయింది మన ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి అని చెప్పి అనుకున్నారు.